లవ్లో చాలా డేంజరస్ ఫేస్ ఏంటో తెలుసా? వాళ్ళు మన లైఫ్లో ఉంటారు, కానీ మన ఫీలింగ్స్కి మాత్రం దూరం అయిపోతారు. హాయ్, మన టాపిక్లో ఫస్ట్ ఫేస్ సైలెంట్గా హర్ట్ అయ్యే ఫేస్. లవ్లో చాలా పెయిన్ఫుల్ ఫేస్ ఇది. బయట అంతా నార్మల్గానే ఉంటుంది, మెసేజెస్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, కానీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫీలింగ్ మాత్రం స్లోగా మారిపోతుంది. ముందు హవర్స్ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు బిజీ అనే ఒక వర్డ్తో దూరం అయిపోతారు. ముందు మీ మూడ్ని ఒక టెక్స్ట్తో అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీ సైలెన్స్ని కూడా నోటీస్ చేయరు. అప్పుడే హార్ట్లో డౌట్స్ స్టార్ట్ అవుతాయి. మన మధ్య ఏం మారిపోయింది? నేను ఏమన్నా తప్పు చేశానా అని. రిప్లై లేట్ అయినా బాధ, డ్రై రిప్లైస్ వస్తే ఓవర్ థింకింగ్, కాల్స్, కేర్, ఎఫర్ట్ అన్నీ స్లోగా తగ్గిపోవడం. ఇవన్నీ హార్ట్ని సైలెంట్గా హర్ట్ చేస్తాయి. వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఆ బాధని మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకంటే రిలేషన్షిప్ ఇంకా ఉంది, కానీ ఆ క్లోజ్నెస్ మాత్రం ఉండదు. కొన్నిసార్లు బ్రేకప్ కన్నా రిలేషన్షిప్లో లోన్లీగా ఫీల్ అవ్వడమే ఎక్కువ హర్ట్ చేస్తుంది. కానీ ఈ ఫేస్ మనకి ఒక లెసన్ నేర్పిస్తుంది. లవ్లో కమ్యూనికేషన్, ఎఫర్ట్, రీఅష్యూరెన్స్ రెండు వైపులా ఉండాలి అని. సొల్యూషన్ ఏంటి అంటే సైలెంట్గా సఫర్ అవ్వడం కాదు, నీ ఫీలింగ్స్ని కామ్గా ఎక్స్ప్రెస్ చెయ్యి. అజంప్షన్స్ కన్నా కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకో. మరీ ఇంపార్టెంట్గా నీ పీస్ని డిస్టర్బ్ చేసే ప్లేస్లో నువ్వు లూజ్ అవ్వకు. ఎందుకంటే నిజమైన ప్రేమ కన్ఫ్యూజన్ కాదు, ఒక సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది.